హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇక్కడ వచ్చేసి మా మమ్మీ నా కోసం ఏమో చికెన్ ఇంకా గారెలు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. డెలివరీ టైం వచ్చేసింది. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఏం తినడానికి ఉండదు అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే నా కోసం నాకేం తినాలనిపిస్తే అవన్నీ చేసేస్తున్నారు. దెన్ ఒక పక్క లంచ్కి రెడీ చేస్తున్నారు అండ్ ఇంకో పక్క ప్యాకింగ్ కూడా మీన్వేల్ అవుతుంది. సో ప్యాకింగ్ ఇప్పటి వరకు ఇంకా చేసుకోలేదు, అంటే డాక్టర్ ఒక డేట్ కన్ఫర్మ్ చేసి చెప్తా అని చెప్పారు. సో ఇంకా ఆ టైంలో చేసుకోవచ్చు అనేసి వదిలేసాను. అంటే రెడీగా పెట్టుకున్నాను కానీ ఇంకా ప్యాకింగ్ అదంతా ఏం చేయలేదన్నమాట. సో నాకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాను. అండ్ చిన్న మినిమల్ మేకప్ అదంతా కాదు కానీ బొట్టు, పౌడరు, ఇలాంటి కోంబు ఉంటాయి కదా చిన్న చిన్నవి, అవి కూడా. అండ్ పైన బెడ్ అయితే లేదు, కాట్ మీద కింద పడుకుంటున్నామని చెప్పాను కదా. కింద ఎందుకనంటే మా మంచం కొంచెం హైట్. సో రిషి నా పక్కనే పడుకుంటుంది. సో నేను ఈ చివర పడుకోవాల్సి వస్తుంది అనమాట. సో అలా అయితే డేంజర్ అనేసి ఇంకా బెడ్స్ డివాన్ మీదవి ఇక్కడిది తెచ్చి కింద పెట్టేశారు. సో అక్కడే పడుకుంటున్నాను నేను రిషి. అండ్ ఇక్కడ వచ్చేసి లిస్ట్ ఒకటి రాసుకున్నాను, ఏమేమి కావాలి ఏంటి అనేసి, ఏమేమి మర్చిపోకుండా ఉండాలన్నట్టు రాసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకనంటే రిషి టైంలో నాకు చాలా ఫేస్ చేశాను. ఎందుకని అసలు కంఫర్ట్ లేని డెలివరీ అయిపోయింది అప్పుడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా సిజరీన్ అయింది. సో దానివల్ల ఏమేమి కావాలి ఏంటి అనేది మా పెద్దవాళ్ళు కూడా చెప్పలేదు. అండ్ కావాల్సిన చిన్న బేబీ కావాల్సిన కాటన్ శారీస్ అవి పట్టుకున్నారు, కానీ ఎస్పెషల్గా నాకు కావాల్సినవి అండ్ నైటీస్ కానీ, ఫీడింగ్ నైటీస్ కానీ, బ్లాంకెట్స్ కానీ, మామూలుగా అలాంటివి ఏవి ఐడియా లేదనుకుంటా మా మమ్మీ నాకు సజెస్ట్ చేయలేదు, ఇంకా నాకు కూడా తెలీదు. సో ఈ టైంలో మాత్రం అసలు ఏది మిస్ అవ్వకుండా మంచిగా, అంటే కొంచెం కంఫర్ట్ డెలివరీ ఉండాలి అని అనుకుంటున్నాను. ఆ టైంలో కూడా మనం ఏం లేదు అని అనకుండా కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ అయితే ప్యాక్ చేసుకుందామని అనుకుంటున్నా. అండ్ తర్వాత ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేయలేదు, జస్ట్ అలా తీసి పెట్టాను అంతే. ఆకలేస్తుంది, ఫస్ట్ తినేసి దెన్ నేను ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. సో ఈరోజు చికెన్ కర్రీ చేశారు అండ్ గారెలు, రైస్, రసం. సో మళ్ళీ చికెన్ తినడానికి అయితే ఉండదు మనకి ఆఫ్టర్ డెలివరీ, బికాజ్ మటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఆ టైంలోని. సో నాకైతే చికెనే ఇష్టము, కానీ మటన్ ఎక్కువ తినాలి అంటారు సో ఆఫ్టర్ డెలివరీ. అందుకే ఇప్పుడు నాకు ఏమేమి ఇష్టమో అవన్నీ తినేయాలి అని చెప్పి మా మమ్మీ ఇంకొకటి చేసి పెడుతున్నారు అనమాట. అండ్ బయట నుంచి కూడా కొన్ని తెప్పించుకొని తినాలని ఉంది. సో అవి కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి తెప్పించుకొని తింటున్నాను. సో లంచ్ అయితే ఇప్పుడే అయింది. రిషికి తినిపించాను కానీ హాఫ్ తిన్నది, ఇంకో హాఫ్ నన్ను తినేస్తుంది అనమాట. నేను తిరగలేను కదా ఇప్పుడు, అది చాలా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఇంకా మా నాన్నమ్మ మమ్మీ ఇంకా పట్లు పడుతున్నారు, దాంతోనే తినిపిస్తున్నారు అనమాట ఆడిపిస్తూ. నేను ఇలా రూమ్లోకి వచ్చాను, కొంచెంసేపు రెస్ట్ ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళొచ్చాము ఈరోజు. హాస్పిటల్ వీడియో ఏం షూట్ చేయలేదు, కానీ ఇంకా డేట్ ఇచ్చేసారనమాట, జాయిన్ అయిపోవచ్చు అని చెప్పారు. సో హాస్పిటల్ రిపోర్ట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఇంకా రెడీగా ఏం లేదు, ఇది ఒక ఫైల్ ఉంది అంతే, అదొకటి తీసుకెళ్ళిపోతే మంచిగా రేపు డెలివరీ అంటే ముందు రోజు జాయిన్ అవ్వమని చెప్పారనమాట. బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేస్తారు కదా, కొన్ని టెస్ట్లు ఏవో చేయాలంట, అవన్నీ చేయాలన్నారు. సో ముందు రోజు నైట్ వెళ్ళి జాయిన్ అయిపోవడమే. సో అందుకు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. అంటే బ్యాగ్ ప్యాకింగ్ చేసుకోవాలి కదా, హాస్పిటల్ బ్యాగ్ ఈ మధ్య చాలా ట్రెండింగ్లో అయిపోయింది. అంటే నేను ఎక్కువ చూస్తున్నాను అనుకుంటా హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ ఇవన్నీ, నాకు అయ్యే వీడియో సజెషన్స్ వస్తున్నాయి. సో నేను కూడా అన్నీ చాలా బాగా రిఫర్ చేసి నాకేం అవసరం అవుతాయి హాస్పిటల్లో. లాస్ట్ టైం నేను ఏమేమి ఫేస్ చేసానో అన్నీ గుర్తున్నాయి, బికాజ్ నాకు లాస్ట్ టైం అంత ఐడియా లేదు రిచి అప్పుడు. ఇప్పుడు కొంచెమైనా ప్లాన్గా ఉందామనేసి ఆల్రెడీ డేట్ చెప్పేశారు కాబట్టి ఇంకా ఇప్పుడు సర్దేసుకుంటున్నాం అనమాట. బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఒక వీడియో తీసి దెన్ ప్యాకింగ్ అదంతా చేసుకుంటాను అనమాట. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుకున్నాం అంటే అలా చారబడాలి. ఇంకా డేట్ దగ్గరకు వచ్చేసరికల్లా డెలివరీ డేట్ మనకి బ్యాక్ పెయిన్ అనేది కొంచెం ఉంటుంది. అండ్ ఇలా పొట్ట కిందకి పుష్ చేస్తున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట. సో మార్నింగ్ నుంచి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం కాబట్టి రెస్ట్ లేదు. సో ఇప్పుడు లంచ్ చేసేసాను, ఒక హాఫ్ అన్ అవర్ తిని పడుకుంటాను. హాఫ్ అన్ అవర్ కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకొని నేను మళ్ళీ ప్యాకింగ్ స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోద్ది. సో చెప్పాను కదా, కొంచెంసేపు అలా చారబడితే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాం కదా, సో అప్పటి నుంచి ఇంకా అలా చారబడలేదు. ఇప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ అది ఎక్కువ ఉంటుంది, బికాజ్ ఆఫ్ మనకి బేబీ గ్రో అయ్యే కొద్దీ ఫ్రంట్ సైడ్ కొంచెం బరువు ఎక్కువ పడుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ కొంచెం చాలా పెయిన్ వస్తుంది అనమాట. అంటే కొంచెమైనా స్ట్రెయిన్ అయినా సరే బ్యాక్ పెయిన్ వస్తుంది. సో కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ నా థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుందామని అన్నీ సార్ట్అవుట్ చేస్తున్నాను. ఇంకా అన్నీ ఒకేసారి అయితే చిన్నవే ఉంటాయి, కానీ ఎక్కువ సార్ట్అవుట్ చేయడానికే ఉంటుంది అనమాట. అంటే ఏది మర్చిపోకుండా పెట్టుకోవాలి అంటే ఈ మాత్రం ఉండాలి. అండ్ కొన్ని ఆర్డర్ చేసినవి అవి ఇవే ఉంటాయి కదా,
సో అవన్నీ తీస్తున్నాను. ఇంకా వాషింగ్ అవ్వలేదు. అన్నీ ఫస్ట్ సైడ్కి పెట్టేసుకుంటే ఏవైతే వాష్ చేయాలో అంటే పెద్ద పెద్దవన్నీ అయిపోయాయి. బేబీ బెడ్ కానీ లేకపోతే స్వాడల్ అది కానీ అన్నీ అయిపోయాయి. బట్ చిన్న చిన్న క్లోత్స్ ఉంటాయి కదా, మిటన్ గ్లౌస్ కానీ సాక్స్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి వెంటనే డ్రై అయిపోతాయి అవైతే. సో దానికి ఎక్కువ టైం పట్టదు అనేసి సో అవన్నీ అలాగే ఉంచేసాను. ఎప్పుడైతే ప్యాకింగ్ చేసుకుంటామో అప్పుడు ఏవైతే తీసుకెళ్తామో అవి మనం లైట్గా వాష్ చేసి పెట్టుకుంటే అయిపోతుంది అంతే. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ ఫీడింగ్ నైటీస్ అండ్ బేబీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు వేసుకోవాల్సిన డ్రెస్ అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట. అన్నీ లిస్ట్ చెప్తాను. ఆల్రెడీ నేను వీడియో కూడా పోస్ట్ చేశాను అనుకుంటా. ఈ వీడియో ముందు ఆర్ తర్వాత వస్తుంది ఏమేమి కావాలి హాస్పిటల్ బ్యాగ్లోని అనేసి. అండ్ రిషి అయితే ఆఫ్టర్నూన్ అస్సలు పడుకోవట్లేదు. చాలా అల్లరి పడుకోవడానికి అస్సలు అంటే అస్సలు నా మాట వినట్లేదు. బికాజ్ నేను ఇలా ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్ తీసుకుంటుంది అనిపించింది. బికాజ్ నేను గట్టిగా అరవలేను, తన వెనకే తిరగలేను. సో దట్ ఎవరి మాట వినట్లేదు అనమాట. నా మాట కొంచెం వింటుంది కాబట్టి ఇప్పుడు అది కూడా లేదు. ఇంకా ఆఫ్టర్నూన్ పడుకోకుండా నేను అన్నీ సార్ట్అవుట్ చేసుకున్న థింగ్స్ అన్నీ ఏం చేసింది బ్యాగ్లో సర్దడం మొదలుపెట్టింది అనమాట. సో ఫస్ట్ బ్యాగ్ సర్దడం అయితే రిషియే స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈ బ్యాగ్ని ఒక 3 మెంబర్స్ సర్దుంటాం మేము. అంటే పెట్టడం మళ్ళీ తీయడం, పట్టడం తీయడం. ఎందుకు అని అంటే ఫస్ట్ రిషి పెట్టింది. తీయడం అంటే ఇంకా తీయడం తర్వాత అన్నీ తీసేసి మళ్ళీ నేను మా మమ్మీ నీట్గా ఏమేమి కావాలి అన్నీ ఫస్ట్ చూసి మా మమ్మీ కూడా చూపించి, ఎందుకంటే మనతో పాటు వాళ్ళు ఉంటారు కదా. నేను ఆఫ్టర్ డెలివరీ నేను ఏ పొజిషన్లో ఉంటానో తెలీదు, అంత కాన్షియస్లో ఉంటానో లేదో తెలీదు. సో దట్ మా మమ్మీకి ఐడియా ఉండాలి కదా నాతో పాటు ఉండే వాళ్ళకి కూడా. ఆ టైంలో సడన్గా ఏం కావాల్సి వస్తుందో మనకు తెలీదు. సో అన్నీ బ్యాగ్లో రెడీగా ఉంటే హ్యాపీగా తీసిచ్చేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్. సో రిషి అయితే ట్యూషన్కి వెళ్ళిపోయింది. ట్యూషన్కి వెళ్ళిన తర్వాత హడావిడి లేదు, ఇప్పుడు పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇప్పుడు ఒక వీడియో చేద్దామని కూర్చున్నాను. సో నాకు కొన్ని డేస్ ఉంది, ఫ్యూ డేస్ లెఫ్ట్ అనమాట. ఎందుకంటే ఆ తర్వాత మొబైల్ కూడా చూడనివ్వను నన్ను. సో అన్ని వీడియోస్ షెడ్యూల్ చేసి రాసేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. సో దట్ అప్పటికప్పుడు అవి పోస్ట్ అవుతూ ఉంటాయి. నాకు అంత అంటే టెన్షన్ ఉండదు అనమాట. ఇంక మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయలేదే అన్న దిగులు ఉండదు. సో కొన్ని అయితే వీడియోస్ పోస్ట్ చేసి షెడ్యూల్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నా. లైక్ మెటర్నిటీ ఫోటోషూట్వి ఇవన్నీ నాకు ఏంటంటే చిన్న సెంటిమెంట్ ముందే ఎందుకు రిలీజ్ చేయడం అనేసి. సో బేబీ బర్త్ అయిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా వీడియో షూట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. మెయిన్గా హాస్పిటల్ బ్యాగ్లో ఉండాల్సిన వస్తువులు ఏంటి, ఏమేమి ఎసెన్షియల్ అనేవి ఆ వీడియో షూట్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ తర్వాత మెనీ షార్ట్ వీడియోస్ కూడా షూట్ చేసి పెట్టుకుంటాను. అది చాలా బాగా యూజ్ అవుతుంది, మంచి రీచ్ కూడా వస్తుంది అండ్ ఎంగేజ్గా ఉంటుంది అనమాట మన ఛానల్. రిషి అంటున్నాను. వీడియో అయితే అయిపోయింది, కానీ చాలాసేపు అయింది కదా కూర్చొని కొంచెంసేపు అలా మళ్ళీ చేరపడ్డాను. కూర్చోడానికి అసలు అవ్వట్లేదు, ఫుల్ బ్యాక్ పెయిన్. అండ్ ఈ లోపల మా మమ్మీ జ్యూస్ తెచ్చిచ్చారు. జ్యూస్ వాటర్ మిలన్ అండ్ పొమోగ్రనేట్ జ్యూస్ తాగాలన్నమాట. సో ఎలాగో ప్యాకింగ్ చేస్తున్నాను కాబట్టి హాస్పిటల్ బ్యాగ్లో మనకి ఏమేమి అవసరం అవుతుంది, హాస్పిటల్లో ఏమేమి అవసరం అవుతుంది అదంతా వీడియో చేసి ఇప్పుడే రికార్డ్ చేసి అలా చేశాను అనమాట. మా మమ్మీ ఈలోపు పొమోగ్రనేట్ జ్యూస్ ఇచ్చారు. దెన్ మా మమ్మీ సర్దడం అంటే కిందనే వేసేసాను కదా, కిందనే కూర్చొని వీడియో షూట్ చేశాను. సో మా మమ్మీ ఇంకా సర్దుతున్నారు అనమాట. అంటే ఎసెన్షియల్ థింగ్స్ మెయిన్ ఏం కావాలి, ఎప్పుడు ఏం తీసుకొని రావాలి అనేది మా మమ్మీ ఇష్టం. సో అన్నీ తనదంతా తను ప్యాక్ చేసుకుంటున్నారు. ఫస్ట్ అయితే హెన్ బాటిల్తో స్టార్ట్ చేశారనమాట, స్వీట్గా ఉండాలి అనేసి. ఏదో సెంటిమెంట్స్ ఉంటాయి కదా, సో అలాంటివి అనమాట. అండ్ పక్కనే మా నాన్నమ్మ కూర్చొని చూస్తున్నారు. మా నాన్నమ్మ అవి ఇవి సజెస్ట్ చేస్తారు కదా. నీకు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లోని మనం అంత కొంచెం డిమాండింగ్గా మాట్లాడాలంటే మనకే రివర్స్ కౌంటర్ పడుతుంది ఇలాంటి టైంలో. ఎందుకనంటే నీకేం తెలుసు అది ఇది అంటారనమాట. అంటే ముందుగా ఏది ప్రిపేర్ అవ్వకూడదు. మా నాన్నమ్మ ఇప్పుడు కూడాను ఎందుకు అన్నీ అంత రెడీగా ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు తీసుకోవచ్చు, సెంటిమెంట్స్ ఉంటాయి కదా. సో అప్పట్లోని ముందుగా ఏది అంత రెడీ చేసి పెట్టుకోవడం అంత మంచిది కాదు అని అంటారు. బట్ ఇప్పుడు అంతా అలా లేరు కాబట్టి సో వాళ్ళని బ్యాలెన్స్ చేస్తూ నేను సాటిస్ఫై అవుతూ అలా నాకు నేను అన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఏంటి అంటే బేబీకి సంబంధించినవన్నీ ఇలా కవర్స్లో డిఫరెంట్ అంటే వేరేగా ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. మా మమ్మీకి తెలిసినవన్నీ మమ్మీ పెట్టేశారు. అండ్ బేబీకి కావాల్సినవన్నీ నేను సపరేట్గా ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను, అంతే ఏం లేదు. అండ్ క్లోతింగ్ అంతా మిడిల్ సెక్షన్లో పెట్టాను. అండ్ పక్కన సైడ్స్ గ్లాస్ స్పూను లేకపోతే వెట్ వైప్స్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి ఎమర్జెన్సీగా అవసరం అయ్యేవన్నీ సైడ్ పాకెట్లో పెట్టేస్తున్నాను.
సో ఫస్ట్ నాకైతే ఇది తలుచుకుంటే రిషి ప్రెగ్నెన్సీ టైంలోని అసలు ఇలాంటి బ్యాగ్ ప్యాకింగ్ కాదు కదా, వాళ్ళు అసలు ఏ బ్యాగ్ తీసుకెళ్లారు, ఏ బ్యాగ్ నాతో పాటు తీసుకెళ్ళారో కూడా నాకు గుర్తులేదు, నాకు తెలియదు. వాళ్ళే తీసుకొచ్చారు, అంతా మమ్మీ వాళ్ళే చూసుకున్నారు. అండ్ ఫైనల్లీ లాస్ట్ మినిట్లో పెట్టుకోవాల్సినవి కూడా అలా నోట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ రిషి ట్యూషన్కి వెళ్ళి అయితే వచ్చేసింది. ఈవినింగ్ 5 to 7 వెళ్తుంది అనమాట. సో ట్యూషన్కి వెళ్ళి వచ్చేసింది. ట్యూషన్లో ఏం చేసామంటే కొంచెంసేపు చదువుకొని లాస్ట్కి ఇలా డ్రాయింగ్స్ చాలా ఇంట్రెస్ట్ తనకి, డ్రాయింగ్స్ వేసుకుందంట. చెప్పాను కదా, బయట నుంచి కూడా క్రేవింగ్స్ చాలా ఎక్కువైపోయాయి. నాకు బిర్యానీ ఎన్నిసార్లు తినాలనిపిస్తుంది. సో మళ్ళీ చికెన్ బిర్యానీ తినలేను కాబట్టి మధ్యాహ్నం చికెన్ తిన్నాను. కానీ చికెన్ బిర్యానీ తినాలి అనిపించింది. ఎక్కువ టైం లేదు నాకు. సో అంటే డెలివరీ తర్వాత మళ్ళీ తినేవారు కదా. సో ఈరోజు ఒక 1 or 2 డేస్లో ఈ బ్లాగ్ షూట్ చేసినప్పుడు 1 or 2 డేస్లోనే నాకు డెలివరీ డేట్ ఉంటుందన్నమాట. సో అందుకు తెప్పించేసుకొని తినేసాను. బట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. మసాలా ఎక్కువ అయిపోయిందనమాట బిర్యానీలోని. నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అండ్ రిషి కూడా బిర్యానీ బాగానే ఎంజాయ్ చేసింది. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్. అండ్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ లైక్ చేయండి వీడియోని. బాయ్.